హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను నైట్ డ్రెస్ ప్యాంట్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనే ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఫ్యాబ్రిక్ని నేను 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అందులోనే నేను టాప్ అండ్ బాటమ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. సో దీనికోసం నేను ఫ్యాబ్రిక్ అనేది 4 ఫోల్డింగ్స్ చేశాను. అండ్ పైన బెల్ట్ కోసం 2 ఇంచెస్ లీవ్ చేసేగా నేను టోటల్ ప్యాంట్ లెంత్ వచ్చేసి 35 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో వేస్ట్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ ఖర్చులు కలిపి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ క్రాచ్ వచ్చేసి నేను 12 ఇంచెస్ తీసుకుంటున్నాను పైనుంచి. అక్కడ నుంచి విడ్త్ వచ్చేసి నేను 10.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో క్రాచ్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అనేది నేను డ్రా చేస్తున్నాను. సో కిందన బాటమ్ లెగ్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదంతా నేను ఖర్చులతో కలిపే తీసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసేసుకోవాలి. మనం కట్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ అనేవి సెపరేట్ చేసుకోవాలి. 2 పార్ట్స్ సెపరేట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని క్రాచ్ కట్ చేసాం కదా, అక్కడ అనేది మనం వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. సో నేను 1 ఇంచ్ అనేది లీవ్ చేసి అక్కడ స్టిచ్చింగ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేస్తున్నాను. క్రాచ్ అంతా నేను కలిపేస్తున్నాను 2 పార్ట్స్. ఇలా క్రాచ్ అంతా మనం అటాచ్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ 2 సైడ్స్. నెక్స్ట్ ఏంటంటే కిందన మనం లెగ్ లూజ్ తీసుకున్నాం కదా, దాన్ని ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1 ఇంచ్ వచ్చేలా మనం ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. బోత్ లెగ్స్కి కూడా మనం కిందన అంచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎంతైతే మనం ఖర్చుల కన్నా తీసుకున్నామో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే మనం జాయిన్ చేసేసుకోవాలి ప్యాంట్ అనేది మొత్తం. సో ఇదంతా కూడా మనం డబల్ స్టిచ్ అనేది వేయాలండి కొంచెం, ఎందుకంటే స్టిఫ్గా ఉండడం కోసం. ఇప్పుడు నేను ఏంటంటే బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ ఉన్న క్లాత్ తీసుకుంటున్నాను. సో దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ ప్లేస్ చేసుకొని మొత్తం ఓవరాల్ బాటమ్ పార్ట్కి అంతా ఈ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టే మనం స్టిచ్ చేసుకోవాలండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పిన్ టు పిన్ అనేది నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది ఫుల్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈజీగా మనం ఏంటంటే ఇంట్లోనే బయట కొనుక్కోకుండా మనం ప్యాంట్స్ అనేవి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలాగ వేస్ట్కి అంతా మనం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దీని లోపల ఎలాస్టిక్ అండి. ఎలాస్టిక్ ఎలా అంటే మనం వేస్ట్ లూజ్ ఎంత ఉంటుందో దానికి -4 ఇంచెస్ అనేది ఎలాస్టిక్ తీసుకొని దాన్ని లోపల పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవడమేనండి, లోపలికి ఎగించుకొని. అంతేనండి. ఈ ప్యాంట్ని చాలా ఈజీగా మనం తక్కువ ఫ్యాబ్రిక్తో ఇంట్లోనే ఇలా నైట్ డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.